అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషదం పార్నే అందుకని మొదలు హెడ్లైన్స్. పార్టీ మారినోళ్ళ పదవి పోదన్న సీఎం, కేసు నడుస్తుంటే ఎట్లా మాట్లాడతావన్న హరీష్ రావు. బెట్టింగ్ యాప్ల బెండు తీసేందుకు సిట్టు, వచ్చే మీటింగులో తెస్తారట యాక్టు. కోమటిరెడ్డి బ్రదర్స్ భిన్న వాదనలు, బీఆర్ఎస్ గెలుపు మీద కుదరని మాటలు. సినిమాలల్లా రాజకీయ లీడర్లు చదువుల గురించి నీతి సూక్తులు చెప్తారు కానీ చేసేది మాత్రం చదువు నమ్మే వ్యాపారం. అసొంటోళ్ళను సపోర్ట్ చేసే వ్యవహారం చేస్తారు. అట్లా సినిమాలలోనే ఉంటది, నిజంగా ఉండదు అనుకునేదాన్ని నేను. కానీ కొంతమంది లీడర్లు అట్లనే చేస్తున్నారు. అందున ఈ పెద్ద మనిషి కూడా ఉన్నాడా ఏంది అనిపిస్తుంది. వాళ్ళెవలు, ఏం మాట్లాడిందో, బయట ఎట్లా జరుగుతున్నదో చూడండి. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుకుంటా సర్కార్ బడుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది, ప్రైవేట్ బడులు పుట్టగొక్కుల తీరుగా పుట్టుకొస్తున్నాయి, చదువు అంగడి సరుకు అవుతున్నది అధ్యక్ష అన్నట్టు మాట్లాడిండు. ఆ ముచ్చట మీరు కూడా నుండ్రి. అధ్యక్ష, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. ఒక ప్రైవేట్ స్కూల్ కాడ మామూలు బిల్డింగ్ ఉంటుంది, ఒక పాత బస్సు ఉంటుంది. ఇప్పుడు మా చుట్టుపక్కల నందిపేట లాంటి ఒక స్కూల్ అనుకోండి, అక్కడ పక్కన వేలుమల అట్లాంటి చిన్న చిన్న విలేజ్లు, అక్కంపల్లి విలేజ్లా అలా బస్సులలో పంపిస్తారు అధ్యక్ష. ఈ స్కూళ్ళ మీద నమ్మకం పోయింది అధ్యక్ష. 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది అధ్యక్ష. మన స్కూళ్ళకేం తక్కువ లేదు, మన స్కూల్ చాలా బాగున్నాయి అధ్యక్ష. మేము కూడా అవే చదువుకున్నాం, అవే వేప చెట్ల కింద, అవే రూమ్లల్లో అవే చదువుకున్నాం అధ్యక్ష. కానీ ఎవరు లేకుంటే అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం. మీరు దాన్ని బట్టి చెప్పండి, ఒక్క కాలేజ్ ఉన్న వాళ్ళు 100 కాలేజీలు ఎలా పెడుతున్నారు. ఇన్నరా సర్కార్ బడి చదువుల మీద, పేద పిల్లల భవిష్యత్ మీద చాలా శ్రద్ధ చూపాలి అన్నట్టు మస్తు చెప్పిండు కదా. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారానికి పోయిన కాడ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. శాసన వల్ల మొత్తం మైకులు అన్ని రాబడుతారు, గ్యారంటీ. అవునా గౌరవం, అంతే కదా. సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే. ఇన్నరా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన మల్క కొమురయ్య గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సారుకు చాలా విద్యా సంస్థలున్నాయట. అంటే విద్యను వ్యాపారం చేసేదెవలు, సర్కార్ బడులు మూతపడేటట్టు చేసేదెవలు, ఫైరోగలు చేసి పర్మిషన్లు తెచ్చుకొని బడులు కాలేజీలు పెట్టేది ఎవలు? వీళ్ళు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించినోళ్ళు కాదా? సరే, అట్లా పుట్టుకొచ్చిన బడులల్లా పేద పిల్లలు చదివేటట్టేమన్నా ఉన్నదా అంటే అది లేదు. 1000 ఫీజులు కడితే తప్ప చదువుకోలేరు. అంటే వీళ్ళే పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెట్టి విద్యను వ్యాపారం చేసేటోళ్లను రాజకీయాలకు తెచ్చి వాళ్ళు ఇంకిన్ని బడులు కాలేజీలు పెట్టేటట్టు చేస్తారు. అసెంబ్లీలో మాత్రం ఇట్లా మాట్లాడతారు అని అంటున్నారు రాకేష్ రెడ్డి మాటలు విన్న జనాలు. అంతేకాదు, అసలు దేశంలో సర్కార్ సంస్థలు అనేటివి ఉండొద్దు అని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్న సెంటర్ సర్కార్ వీళ్ళదే. పంచుకుంటా పోతే పంచెలు మాత్రమే మిగులుతాయని పంచు డైలాగులు కొట్టే లీడర్లు ఉన్నది కూడా వీళ్ళ పార్టీలనే. జనానికి ఉచితంగా ఏది ఇయ్యొద్దు, సోమర్లు అవుతారని చెప్పేది కూడా వీళ్ళే. అసొంటోళ్లే మళ్ళా ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఒకవేళ నిజంగా రాకేష్ రెడ్డికి సర్కార్ బడులు బాగుపడాలని ఉంటే ప్రైవేట్ బడులు కాలేజీలు పెట్టి చదువును సరుకుగా చేసేటోళ్లను సపోర్ట్ చేయొద్దని, విద్య వ్యాపారం కావద్దని కొట్లాడాలని కోరుకుంటుర్రు తెలంగాణ జనాలు. తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లు చదువుకునే పిల్లలు ఇంటే బూతులు నేర్చుకొని రేపు నేను కూడా ఎమ్మెల్యేనైతా, నేను కూడా మంత్రిని ముఖ్యమంత్రిని అయితా అని బూతు పురాణం మొదలు పెడతారు కావచ్చు. అరే, ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తున్నది చెప్పేతానికి ఉదాహరణగా అసెంబ్లీ ముచ్చట్లు పిల్లలకు చూయించుదాం అనుకునే ఆలోచన చేస్తేనే భయం అవుతున్నది. ఇగో ఎట్లున్నది చూడండి అసెంబ్లీ కథ. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పబ్లిక్ కు ఇచ్చిన హామీల మీద, ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాల మీద ప్రతిపక్ష లీడర్లు మాట్లాడుతుంటే వాటిని రాసుకొని తిప్పల తీరుస్తామని చెప్పాలి. కానీ గడికి సర్కార్ తరపున మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఎట్లా అని కేటీఆర్ మాట్లాడుకుంటా ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మీ ఎమ్మెల్యేల 30% కమిషన్లు తీసుకుంటున్నారు, మా వాళ్ళు అని అనే వరకు బట్టి విక్రమార్కలేసి ఏమన్నాడో ఇనుండ్రి.
గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షుడి ఏమనుకుంటున్నారు? ఇన్నరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నట. అంటే ఏందన్నట్టు గజ గజ వణుక్కుంటా సర్కారు ఏం చేసినా భయపడుకుంటా మాట్లాడాలి అన్నట్ట అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అనుడే కాదు, ఇట్లా భయపట్టుకుంటా నడిపే అసెంబ్లీలో ఉండం అని వాకౌట్ చేసి బయటికి వచ్చిండ్రు. మొన్న ముఖ్యమంత్రి గారు బట్టలూడదీసి కొడతా అన్నాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన దానం నాగేందర్ ఏయ్ తోలు తీస్తా కొడుకులారా బయట తిరగనియా ఒక్కొక్కని అని ఎమ్మెల్యేను కాదు నేను రౌడీని అన్నట్టు చేసిండు. ఇట్లనైనా సభ నడిపే తరీకా? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీరు? మీ రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్ డెమోక్రసీని రక్షించండి అని రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరుగుతారు. మీరేమో ఇక్కడ తోలు తీస్తాం బట్టలు కూడా తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొనిరి అని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. అసెంబ్లీని ఈ పద్ధతిలో నడిపితే మేము రాలేము అన్నట్టు చేసిండ్రు. ఇట్లా అయితే అధికార ప్రతిపక్షాల నడుమ చర్చలు ఎట్లా నడుస్తాయో జనం తక్లీఫ్ల గురించి తనలాడేది ఎవ్వలో మరి అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్ ఈ ముచ్చట చూసినాక. ఎప్పటికీ పొట్టు పొట్టు తిట్టుకున్నట్టే నడిచే అసెంబ్లీ పార్లమెంట్లో అప్పుడప్పుడు చమత్కారాలు జోకులు వెళ్తుంటాయి. అసొంటి ముచ్చటే ఒకటి తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. అదేంటిదనేది చూద్దాం. చూడాలంటే అధ్యక్ష మైక్ ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇయ్యండి అధ్యక్ష. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ గా ఇచ్చింది సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మీరో 10 సంవత్సరాలు మేమో 10 సంవత్సరాలు అన్నట్టు మాట్లాడిండు మంత్రి. అంటే మళ్ళొచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామన్నట్టు చెప్పకనే చెప్తున్నాడు. అది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? జనం ఎవరికి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళే సర్కార్లు ఉంటారు. అంతేగాని మీరు ఇన్నేళ్ళు మేము ఇన్నేళ్ళు అని వంచుకునే దానికి మన దేశంలో ఏమన్నా రాజుల కాలం నడుస్తున్నదా? ఇప్పుడు మీ సర్కార్ చేసిన పనిని బట్టి పోయిన సర్కార్ చేసిన డెవలప్మెంట్ ను బట్టి ఇప్పుడు జనం కోసం ప్రతిపక్షం కొట్లాడిన దాన్ని బట్టి జనానికి ఎవరు మంచి చేస్తారు మంచి చేసిండ్రు అనే దాని మీద ఓట్లేసి గెలిపిస్తారు. అంతేగాని 10 ఏళ్ళకు 10 ఏళ్ళు వంచుకునుడేంది అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక సీఎం కేటీఆర్ అవుతాడంటే అవుతాడో కాదో అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయము. వాళ్ళ పార్టీ నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటే ఎట్లా వెంకటరెడ్డి సారు అని అంటున్నారు ఇంకొందరు. మీరు 10 ఏళ్ళు వంచుకుంటే మేమెటు పోవాలి అని బీజేపీ వాళ్ళు అన్నారా? అది కూడా అంటుర్రు. ఈల ముచ్చట ఇట్లుంటే అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన తీరు చూడుండ్రు సారి. అధ్యక్ష మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి 20% కమిషన్లు 30% కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష. పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇన్నరా అన్న అనుకుంటేనే నేను అంటలేను మీ ఓలే అన్నారు అని అన్నాడు. అరే గిట్లా అన్నాడేంది? ఇంతకు అన్నట్ట అననట్ట మా ఏలుతోని మా కంట్లోనే ఓడిచినట్టు చేసిండు కదా అని అనుకున్నారు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని అంటున్నారు అసెంబ్లీ ముచ్చట్లు చూసిన జనాలు. ఇగో గిట్లా గిచ్చలేదన్నట్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీలు సతమతం అయినరట. బెట్టింగ్ యాప్లు పబ్లిక్ ని ఎంత ఆగం చేసినాయో చూసినాం. ఆశపడి జేబులు ఖాళీ చేసుకొని ఆఖరికి ఆయుష తీసుకున్న వాళ్ళ కుటుంబాలు పడుతున్న బాధలు కూడా చూసినాం. ఎంతో మంది బతుకులల్లా సీకట్ నింపినాయి బెట్టింగ్ యాప్లు. అందుకే ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెట్టి కోటీశ్వర్లు గాండ్రి అని చెప్పిన వాళ్ళను స్టేషన్లకు పిలిపించిండ్రు. ఇక ఇప్పుడు వాళ్ళని కాదు వాళ్ళ ఎన్నుకున్నోళ్ళని కూడా వదిలిపెట్టారట. బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇన్నరా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో, ఇది ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి ఏడనో లోకల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుడు కాదు, స్పెషల్గా ఓ ఇన్వెస్టిగేషన్ టీమునే తయారు చేస్తారట. అంతేకాదు బెట్టింగ్ యాప్లు ఉట్టించేటోనికి ముచ్చమటలు పట్టించే పని చేస్తారట. దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు, ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. బెట్టింగ్ యాప్లు ఉట్టించిన వాళ్ళను, ప్రచారం చేసిన వాళ్ళని కాదు, ఆ యాపుల జూదం ఆడిన వాళ్ళకు కూడా శిక్షలు పడేటట్టు చట్టం చేస్తారట రాబోయే కాలంలో. అంటే అబ్బో, ఈ ఆట ఆడితే పైసలు పోవుడు కాదు, జైలు శిక్ష పడుతుందనే భయాన్ని ఆడే ముందే ఆలోచన వచ్చేటట్టు చేస్తారట. అట్లనే గుట్కా గుడుంబాల దందా బాగా నడుస్తున్నదని సర్కార్కు తెలిసిందట. కాబట్టి వాటిని కూడా ఉక్కుపాదంతో అణిచిపెట్టే పని చేస్తామని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. మరి చూడాలి బెట్టింగ్ యాప్ల మీద వేసే సిట్టి ఎంత బాగా పనిచేస్తుంది, ఎంతమందిని లోపటేస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే గిదే కావచ్చు, పేరుకు మాత్రం మాది ఇంత తోపు కంపెనీ, మాది అంత తోపు కంపెనీ అని చెప్తుంటారు కానీ లోపల చూస్తే ఏంలే మొత్తం డొల్లా అన్నట్టే ఉంది గిల కంపెనీ కథ. మళ్ళా అది మస్తు పేరువైన కంపెనీ, దాని పనితనం చూడరు ఎంత సొక్కంగా ఉందో. కానొస్తుందా కంపెనీ పేరు ఏముందో, OnePlus. ఫోన్లలో బాగా పేరువైన కంపెనీ ఇది, కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నదట ఈ కంపెనీ వాళ్ళ కథ. అన్న ఏమైందో జర చెప్పే. మొబైల్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చినాం ఫిబ్రవరిలో, డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లే ఏమైందంటే లైన్స్ వస్తే మనకి డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27 రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. OnePlus ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది, దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. ఆ గది సంగతి. హిమాయత్ నగర్ OnePlus ఫోన్ సర్వీస్ సెంటర్లా ఫోన్లు రిపేరింగ్ చేస్తామని తీసుకొని నెలలు గడుస్తున్నా ఇగ చేస్తలేరట, ఆగ చేస్తలేరట. లక్షలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు సంవత్సరం తిరగక ముందుకే సాంకేతిక సమస్యలతోని ఖరాబ్ అవుతున్నాయట. మరి ఏ రిపేరింగ్ ఉన్నా సర్వీస్ సెంటర్కే కదా పోయేది. ఫోన్లు కొన్నప్పుడు బానే ఉందట వ్యవహారము, అటెన్క రిపేరింగ్ అనేసరికి నెలలు దగ్గర పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి మేం చెయ్యం అని చేతులు ఎత్తేస్తురట. లక్షలు పెట్టి కొన్న ఫోన్లల్లా సాంకేతిక సమస్యలు పరిష్కరించని OnePlus ను బ్యాన్ చెయ్యాలి అని కస్టమర్లు డిమాండ్ చేస్తుర్రుగా. దీని మీద సర్కార్ ముందుకొచ్చి ఏమైనా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటుర్రు. బోర్డులల్లనేమో లైఫ్ టైం గ్యారంటీ అని చెప్తారు, కానీ పనితనం చూస్తే గింత సక్కదనంగా ఉంది అని బాధపడుతుర్రు OnePlus ను వాడుతున్న బాధితులు. ఇప్పుడు అన్నదమ్ములంటే ఒక్కటే మాట ఒక్కటే పాట అన్నట్టు ఉండాలి. అసొంటిది ఒక్క పార్టీలనే 2 అన్నదమ్ములు ఉండే, తొనకకుంటా ఒక్క తీరు మాటలే మాట్లాడాలి. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఈ 2 అన్నదమ్ములను చూడండి, ఒకళ్ళ మాటకు ఇంకొకళ్ళ మాటకు పొంతన లేకుండా ఎట్లా మాట్లాడిండ్రో. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ గా ఇచ్చింది సోనియా గాంధీ కదా, అందుకని మీరు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు, అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మేం 10 ఏళ్ళు వెళ్ళినాక ఎట్లాగో మీరు అధికారంలోకి వస్తారు, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అని కేటీఆర్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మంత్రి గారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. మీకు మళ్ళా భవిష్యత్తు లేదు, 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. మేము చెప్తున్నా మీకు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ అసలే అధికారంలోకి రాదట, అది చెప్పేది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మీరు కాదు, ఎన్నికలు వచ్చినప్పుడు జనం చెప్తారు అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. సరే వస్తుందో రాదన్నది పక్కకు పెడితే అన్న వెంకటరెడ్డి ఏమో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటే తమ్ముడేమో అధికారంలోకి రారంటే రారు అని అంటున్నాడు. అంటే సొంత అన్నమాటకు ఇలవలేదా అని చెప్పకనే చెప్తున్నట్ట, లేకుంటే వీళ్ళిద్దరికి ఒకలంటే ఇంకొకళ్ళకి పడతలేదా? అది కూడా కాకుంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చి తనకు రాకపోయేసరికి కండ్ల మంట కొద్ది ఇట్లా మాట్లాడిండా? ఎందుకు ఆళ్ళకాలే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇంత ఒట్లన్న తర్వాత మంత్రివర్గ విస్తరణలా పదవి వస్తుందా అనేది చూడాలే అని అంటారు అసెంబ్లీ ముచ్చట్లు చూసినోళ్ళు. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు, ఎందుకో తెలుసా? ఎందుకంటే అట్లా కట్టినోళ్ళ ఈగురం ఎంతటిదో ఎంత తెలివిగల్లోడో తెలుస్తుంది అన్నట్టు. చేసిన పెళ్లి సంబంధం మంచిగా ఉన్నదా, కట్టిన ఇల్లు కండిషన్లు ఉన్నదా అని తెలిసేటానికి ఆ మాట అంటారని మా తాత చెప్పిండు.
ఇగో ఇక్కడెవలో కట్టినిల్లు ఎట్లయిపోయిందో చూడండి. అయ్యగారు తిరగ గడ్డం పెంచి మంచిగా బొట్టు పెట్టుకున్న ఈతగాడేనట భద్రాచలంలో 6 అంతస్తుల కూలిన బంగ్లాను కట్టింది. అట్లా పర్మిషన్ లేకుండా కట్టొద్దు. ఒకవేళ కట్టినా గట్టిగా లేని పునాది మీద అది ఆగది అని ఇంటికి పోయిన పంచాయతీ ఆఫీసర్లు చెప్పిండ్రట. అయినా ఎవ్వల మాట చెవును ఎక్కించుకోకుండా కట్టుడు మొదలు పెట్టే వరకు అయ్యగారి ఇంటికి పోయినరట ఆఫీసర్లు. అప్పుడు జరిగిన లొల్లి చూడుండ్రి ఎట్లయిందో. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? ఇన్నరా, ఖబర్దార్ జాగ్రత్త, నీ పని నువ్వు చూసుకో, చల్ నడువు ఇక్కడ నుంచి, వెళ్ళిపో అని వాళ్ళనే బెదిరించిండు. కడతా బరాబర్ కడతా అన్నట్టు లొల్లి చేసుడే కాదు, ఆడోళ్లను అడ్డం పెట్టి అధికారులు వెళ్ళిపోయేటట్టు చేసిండట. ఆగో వాళ్ళు కూడా ఎంత హుషారున్నారో చూడుండ్రి. పంచాయతీ ఆఫీసర్లను వీడియో తీస్తున్నారు. ఏమనంటే ఆడోళ్లను చిడాయించిండ్రని కేసులు పెట్టడానికి గట్టి ఉపాయం వేసినట్టున్నారు. అదొకటే కాదు, వీడియో తీస్తున్నారని ఏమంటున్నారో చూడుండ్రి. ఐదు లక్షలు లంచం అడిగిండ్రు మీరు అని అంటున్నాడు. అంతేకాదు మీ అందరికీ తుడిచిపెట్టుకొని పోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టు. పంచాయతీ ఆఫీసర్లు మీరు బిల్డింగ్ ఎట్లా కడతారో మేము చూస్తాం అనుకుంటే వెళ్ళిపోయినరు. మరి ఆ తర్వాత ఎట్లా కట్టిందనేది తెలియదు కానీ ఇగో గిట్ల అయింది 6 అంతస్తుల బంగ్లా పరిస్థితి. అయ్యగారు అన్నట్టు ఆఫీసర్లు లంచాలు తీసుకున్నారా లేకుంటే వాళ్ళని ఎవరు లెక్క చేయకుండానే అయ్యగారు బిల్డింగ్ కట్టిండా అనేది పోలీసులు తేల్చి బంగ్లా కింద నలిగిపోయిన వాళ్లకు న్యాయం చెయ్యాలి అని కోరుతున్నారు భద్రాచలం పబ్లిక్. నిరీ ఘోరం ఉన్నారువా మనుషులు పాడుగాను. పైసా కోసం మంది పానాలు తీస్తందుకు కూడా ఏం కాడతలేరు కదా, వీళ్ళకు రోగాలు పుట్ట. పార్టీలు మారినోళ్ళ ముచ్చట మీద వాళ్ళ పదవులు పోతాయి, ఉప ఎన్నికలు వస్తాయి, టికెట్లు మాకే ఇయ్యాలి అనే చర్చలు డిమాండ్లు జరుగుతున్నాయి కదా. అగో దాని మీద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎందుకన్నాడు, దానికి ప్రతిపక్షం నుంచి ఎవరు కౌంటర్ ఇచ్చిండ్రు అనేది మనం కూడా చూడాలి కదా. చలో చూసేద్దాం, నడువుండ్రి. ఇన్నరా, ఎన్నికలు అయిపోయినాక కారు గుర్తుతోని గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పార్టీ మారిన ముచ్చట మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అగో దాని మీద అస్సలే ఉప ఎన్నికలు రావంటే రావని చెప్పిండు. ఉత్తగా చెప్పుడే కాదు, దానికి వివరణ కూడా చెప్పిండు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఇన్నరా, మీరు పార్టీలో చేర్చుకొని మంత్రులను చేస్తే పదవులు పోవు గాని ఇప్పుడు షేరినోళ్ళై పోతాయా అన్నట్టు మాట్లాడిండు. అప్పుడేం రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అవే రూల్స్ ఉన్నాయి కాబట్టి ఉప ఎన్నికలు రావు, పదవులు పోవు అని ఖరాఖండిగా చెప్పిండు. అయితే అప్పుడు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతాయి అంటున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 3 భాగాలల్లా 2 భాగాల మంది ఏరే పార్టీలో కలిస్తే ఏం కాదు, కానీ అంతకంటే తక్కువ మంది పోతే పదవులు పోతాయి అని రాజ్యాంగంలో ఉన్నది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు విన్న వాకిల్ సాబులు. ఇక దీని మీద హరీష్ రావు మాట్లాడుకుంటా, Discussion on sub judice matter. Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టులనే అవమానించినట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. మాకు మాట్లాడే హక్కు ఉన్నది అని నిండు అసెంబ్లీలో మాట్లాడిండు గాని ఆ ముచ్చట ఎక్కడ లేదు అన్నట్టు చెప్పిండు. మరి హరీష్ రావు చెప్పిన రూల్స్ ప్రకారం కోర్టు తీర్పుల నడుమకు పోయినట్టు మాట్లాడినందుకు సీఎం మీద సుప్రీంకోర్టు ఎట్లా రియాక్షన్ చూపెడుతుంది అనేది ముందు చూడాలిగా. సుశీరన్లా నేను వట్కృష్ణ ముచ్చట్లు వెళ్తున్నాను. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు మైక్ టీవీ ముచ్చట్లు.